ఈరోజు మనం టైప్స్ ఆఫ్ యాంగిల్స్ కోణాల్లోని రకాల గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ మనకు ఆల్ఫా కోణం అండి. సో ఆల్ఫా కోణాన్ని ఇంగ్లీష్లో అక్యూట్ యాంగిల్ అంటాము. సో ఒక యాంగిల్ విలువ అనేది 0 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉండాలి, 90 డిగ్రీస్ కంటే తక్కువగా ఉండాలి. సో ఇలాంటి మనకు కోణాలను మనం ఏమంటాము అంటే ఆల్ఫా కోణం అక్యూట్ యాంగిల్ అంటాము. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ లంబ కోణం ఉన్నది కదా. సో లంబ కోణం మీన్స్ రైట్ యాంగిల్ అంటాం కదా. సో ఎగ్జాక్ట్లీ టీటా వాల్యూ అనేది ఇక్కడ మనకు యాంగిల్ అనేది 90 డిగ్రీస్ ఉండాలి. సో అప్పుడు మనం దీన్ని లంబ కోణం ఇంగ్లీష్లో రైట్ యాంగిల్ అంటాము. క్లియర్. సో నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అధిక కోణం మీన్స్ అబ్ట్యూస్ యాంగిల్, దీన్నే మనం గురు కోణం అంటారు. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ టీటా వాల్యూ అనేది 90 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉండాలి, 180 డిగ్రీస్ కంటే తక్కువగా ఉండాలి. సో దానికి సంబంధించిన స్ట్రక్చర్ చూడండి, ఫ్రెండ్స్. ఇక్కడ టీటా అనేది 90 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉన్నది, 180 డిగ్రీస్ కంటే తక్కువగా ఉన్నది. సో దీన్ని మనం ఏమంటాము అంటే అబ్ట్యూస్ యాంగిల్, అధిక కోణం అంటాము. సో నెక్స్ట్ సరళ కోణం అండి, స్ట్రైట్ యాంగిల్ మీన్స్ ఒక కోణ విలువ అనేది ఎగ్జాక్ట్లీ 180 డిగ్రీస్ ఉండాలి. సో ఇది ఈ విధంగా ఉంటే మనం దాన్ని ఏమంటాము అంటే సరళ కోణం, స్ట్రైట్ యాంగిల్ అంటాము. సో స్ట్రైట్ యాంగిల్ని ఇంకో విధంగా అంటే రెండు రైట్ యాంగిల్స్ 2 లంబ కోణాల్లో మొత్తం మనం ఇక్కడ ఒక సరళ కోణంగా అయితే చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ పరావర్తన కోణం అంటే దట్ మీన్స్ ఇంగ్లీష్లో రిఫ్లెక్సివ్ యాంగిల్ అండి. సో ఒక కోణ విలువ అనేది 180 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉండాలి, 360 డిగ్రీస్ కంటే తక్కువగా ఉండాలి. సో దాన్ని మనం పరావర్తన కోణం, రిఫ్లెక్సివ్ యాంగిల్ అంటాము. ఈ విధంగా అయితే ఉండాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ సంపూర్ణ కోణం అంటే కంప్లీట్ యాంగిల్ మీన్స్ ఒక యాంగిల్ అనేది 360 డిగ్రీస్కి ఈక్వల్ అవుతే దాన్ని మనం ఇక్కడ సంపూర్ణ కోణం, కంప్లీట్ యాంగిల్ అంటాము. సో సంపూర్ణ కోణం అనేది 360 డిగ్రీస్ అయినప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 2 సరళ కోణాల మొత్తంగా రాసుకోవచ్చు, లేదంటే 4 లంబ కోణాల మొత్తం అంటే 2 స్ట్రైట్ యాంగిల్స్ అండ్ 4 రైట్ యాంగిల్స్కు ఈక్వల్ అవుతుంది మనకు కంప్లీట్ యాంగిల్ అనేది. నెక్స్ట్ అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ శూన్య కోణం అంటే జీరో యాంగిల్ మీన్స్ టీటా అనేది యాంగిల్ విలువ అనేది 0 డిగ్రీస్ ఉంటే దాన్ని మనం ఇక్కడ శూన్య కోణం, జీరో యాంగిల్ అంటాము. సో 2 సమాంతర రేఖలు ఎక్కడ కూడా ఖండించుకో అంటే జాయింట్ అవ్వవు కదా. సో అక్కడ మనకు కోణం అనేది ఏర్పడదు కాబట్టి. నెక్స్ట్ ఆసన్న కోణం. సో దీన్ని ఇంగ్లీష్లో అడ్జసెంట్ యాంగిల్ అంటారు. సో ఒక సమతలంలో ఉండే కోణాలకు ఒకటే ఉమ్మడి శీర్షము, ఒకటే ఉమ్మడి భుజం ఉంటే ఆ కోణాలను మనం ఆసన్న కోణాలు అంటాము. సో కింద ఫిగర్ చూసుకోవచ్చు. సో ఇది ఉమ్మడి ఇదండి భుజము. సో దీనికి సంబంధించి ఇది ఒక యాంగిల్ అన్నప్పుడు ఈ యాంగిల్. సో ఈ 2 యాంగిల్స్ అనేవి ఆసన్న కోణాలు, అడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి. సో దాన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ పూరక కోణాలండి. పూరక కోణాలను ఇంగ్లీష్లో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. సో 2 కోణాలు మొత్తం 90 డిగ్రీలు అవ్వాలండి. సో వాటిని మనం పూరక కోణాలు అంటారు. సో పూరక కోణాల్లో ప్రతి కోణం అనేది ఆల్ఫా కోణం, అక్యూట్ యాంగిల్ అనేది ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా వీటిని A+B అంటే యాంగిల్ A ప్లస్ యాంగిల్ B = 90 డిగ్రీస్గా అయితే రాసుకోవచ్చు. సో నెక్స్ట్ సంపూరక కోణాలండి, దీన్ని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. సో ఇక్కడ 2 కోణాల మొత్తం 180 డిగ్రీలు అవ్వాలండి. సో ఈ విధంగా రాసుకోవచ్చు. యాంగిల్ A అండ్ యాంగిల్ B = 180 డిగ్రీస్ ఉండాలి. సో క్లియర్. సో నెక్స్ట్ సంయుగ్మ కోణాలండి, కాంజుగ్యూట్ యాంగిల్స్ అంటారు. సో అక్కడ 2 కోణాల మొత్తం 360 డిగ్రీస్ అవ్వాల్సి ఉంటుంది. సో దీన్ని ఈ విధంగా రాసుకోవాల్సి ఉంటుందండి. యాంగిల్ A అండ్ యాంగిల్ B సంయుగ్మ కోణాలు అయితే, సో AB అనే 2 కోణాలు సంయుగ్మ కోణాలు అయితే ఇక్కడ మనకు యాంగిల్ A ప్లస్ యాంగిల్ B అనేది 360 డిగ్రీస్ అవుతుంది. సో ఈ విధంగా అయితే రాసుకోవాల్సి ఉంటుంది.